పార్వతీదేవి వినాయకుడికి తల్లి. అలాంటిది పార్వతీదేవి స్వయాన తన కుమారుడిని పూజించింది. తల్లి బిడ్డను పూజించడం ఏమిటి? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ పురాణాలు ఇదే చెప్తున్నాయి. ఒకనాడు పార్వతీదేవి శివుడిని పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించమని అడిగింది. అప్పుడు శివుడు పార్వతీదేవికి ఆ మంత్రాన్ని ఉపదేశించి ఆ మంత్రాన్ని జపం చేయడానికి కొంత కాల వ్యవధిని పెట్టి అంతకాలం పాటు మాట్లాడకూడదని కూడా చెప్పాడు. కానీ పార్వతీదేవి ఆ విషయాన్ని మాలిని అనే చెలికత్తకు చెప్పింది. వెంటనే పరమశివుడికి ఆ విషయం తెలిసి జనన మరణములు ఉండే మనుష్య రూపం పొంది మళ్ళీ పంచాక్షరి మంత్రాన్ని చాలా కాలం పాటు జపం చేస్తే తప్ప నా పక్కన కూర్చునే అధికారం లేదని చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి కైలాసం నుండి బయలుదేరి ఇప్పుడు శ్రీకాళహస్తి అని పిలువబడే ప్రదేశానికి చేరుకుని అక్కడే తపస్సు చేయాలని నిర్ణయించుకుంది. తపస్సుకు ఆటంకాలేవి కలగకుండా ఉండటానికి పార్వతీదేవి తన కుమారుడైన విఘ్నేశ్వరునికి మొదటిసారిగా పూజ చేసింది. ఆ తర్వాత కొంతకాలానికి శివుడు పార్వతీదేవి తపస్సుకు మెచ్చి ఆమెను అనుగ్రహించి మళ్ళీ ఆయన పక్కన స్థానం కల్పించాడు. పార్వతీదేవి పూజించిన కారణంగా అక్కడ ఉండే గణపతిని పుష్టి గణపతి అనే పేరుతో పశ్చిమ దిక్కులలో వెలసి ఉండమని, ఆ పుష్టి గణపతిని ఎవరు పూజ చేసినా కూడా వారికి విఘ్నాలు లేకుండా వారు అనుకున్నది సాధించేలా వారికి శక్తిని ఇవ్వమని చెప్పింది. ఇప్పటికీ శ్రీకాళహస్తిలో పుష్టి గణపతి పేరుతో వినాయకుడిని దర్శించుకోవచ్చు. పార్వతీదేవి పూజించిన గణపతి ఆలయం భారతదేశంలోని కేవలం ఒకటే ఉండటం, అది కూడా మన తెలుగు నేలపై ఉండటం విశేషం. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.